వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుల సర్వే దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ. నగరవాసుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్న మేయర్ సునీల్ రావు. 1400 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేశామంటూ వెల్లడి. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అహంకార పాలన సాగుతోంది. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి చేస్తే సీఎం రేవంత్ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారంటూ ఎద్దేవా. కుల సర్వే అప్లికేషన్ల సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు. 2,81,00,000 మందికి ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేకుండా కొత్తగా పెళ్లైన వారికి, కొత్త కుటుంబాలు, మార్పులు చేర్పులు అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి జనవరి 26 నుండి రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని, రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే సంబంధిత అధికారికి, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వొచ్చన్నారు. పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని, ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదన్నారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని నమ్మవద్దని సూచించారు. ఇందుర్తి మండల ప్రతిపాదనలు పంపామని, రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు ఇందుర్తి మండలం ఏర్పడుతుందన్నారు. ఎవరైతే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కావాలనే ఆలోచనతో తిరుగుతూ ఉన్నారో, కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డాయో, పెళ్లిలై పిల్లలై, లేదా ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై, ఈ విధంగా, లేదా ఈ ఊరాడి ఇంకో ఊరికి పోయి అట్లా కొంత మార్పులు చేర్పులకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా అర్హత ఉండి, మళ్ళీ చెప్తాను స్పష్టంగా, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళందరికీ 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి, నాకు అర్హత ఉంది, ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త. వాళ్ళందరికీ జనవరి 26 వరకు ఇవ్వాలి. అయితే ఇందులో ఎప్పుడూ తప్పులు లెక్క పెట్టే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేసి గ్రామాల్లో సర్వే జరిగే సందర్భంగా ఒక అంశం చర్చ చేస్తాను. ఇప్పుడు పాత రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు గ్రామ సభలలో ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకొని చర్చ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ రానులు ఎవరైనా ఉన్నా కూడా మళ్ళీ చెప్తాను, రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకుంటే ఎవరైనా మీ సంబంధిత అధికారికి కానీ, మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి, ఏ నియోజకవర్గమైనా సరే మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు. దయచేసి అనవసరంగా ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దానికి సంబంధించి ఎవరు కూడా అటువంటి రెచ్చిపోయే తప్పుడు సమాచారాన్ని స్వీకరించొద్దని కోరుతాను. కరీంనగర్ నగరపాలక సంస్థ చరిత్రలోని గత 5 సంవత్సరాల కాలంలో మున్సిపల్ సాధారణ నిధులతో 200 కోట్ల రూపాయలతో నగర అభివృద్ధి చేపట్టడం జరిగిందని మేయర్ సునీల్ రావు అన్నారు. నేడు 34 డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్కి చేరుకున్న మేయర్కు డివిజన్ వాసులు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం డివిజన్లో మున్సిపల్ సాధారణ నిధులు సుమారు 74 లక్షల రూపాయలు వెచ్చించి SWG పైప్లైన్, సీసీ రోడ్డు నిర్మాణానికి స్థానిక డివిజన్ కార్పొరేటర్ షాకిర్, అంజుమ్, బర్కత్ అలీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ, ఈ డివిజన్లో చాలా పురాతన కాలంలో నిర్మించిన డ్రైనేజీ శిథిలావస్థకు చేరుకుందని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా నూతనంగా SWG పైప్లైన్, సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో ఆయా డివిజన్లలో నెలకొన్న సమస్యల పట్ల కార్పొరేటర్లు మా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే ప్రజల సమస్యలను తీర్చేందుకు కృషి చేశామన్నారు. అదేవిధంగా మున్సిపల్ సాధారణ నిధులతో పాటు సీఎం అష్యూరెన్స్ అమృత పథకం, స్మార్ట్ సిటీ నిధులు, పట్టణ ప్రగతి నిధులు, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఎస్సీ సప్లా నిధులతో కలిపి సుమారు 1400 కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేసినట్లు వారు తెలిపారు. అదేవిధంగా నగరపాలక సంస్థ పరిధిలోని నిర్మించిన
నిర్మించినటువంటి పలు ప్రాజెక్టులను ఈ నెల 20 తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు డివిజన్ కార్పొరేటర్ షాకిర్ అంజుమ్, బర్కత్ అలీ, 54వ డివిజన్ కార్పొరేటర్ అథీన్ నాయకులు ఉయ్యాల శ్రీనివాస్, కరీం అహ్మద్, మున్సిపల్ అధికారులు మరియు డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇదే విధంగా చాలా డివిజన్లలో కూడా ఈ రోడ్స్ వెడల్పోయే కార్యక్రమంలో భాగంగా ఎస్డబ్ల్యూజీ పైప్ లైన్ వేసుకొని మరి ప్రజలకు దుర్వాసన లేకుండా, దోమల బాధ లేకుండా, పందుల బాధ లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు చాలా డివిజన్లో కూడా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. ఇప్పటికీ నా నగరంలో జనరల్ ఫండ్, మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి దాదాపుగా గత 5 సంవత్సరాల లోపల దాదాపు 200 కోట్ల రూపాయల పనులు చేసినాం. అంటే ఇది నగరపాలక సంస్థలో ఒక చరిత్ర. గతంలో నగరపాలక సంస్థ ద్వారా సాధారణ నిధుల నుంచి పనులు చేయాలంటే అధికారులు కానీ, కార్పొరేటర్స్ కానీ, కాంట్రాక్టర్స్ కానీ ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు మేము చాలా ఉదారంగా ప్రజలు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కార్పొరేటర్ తీసుకొచ్చిన వెంటనే, ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వెంటనే మరి పరిష్కరించాలనుకొని ఈ సాధారణ నిధులతో 200 కోట్ల పనిచేసినాం. దీనికి అదనంగా సీఎం అసూరెన్స్ కావచ్చు, దీనికి అదనంగా మన అమృత్ నిధులు కావచ్చు, దీనికి అదనంగా స్మార్ట్ సిటీ నిధులు కావచ్చు, పట్టణ ప్రగతి నిధులు కావచ్చు, 15th ఫైనాన్స్ నిధులు కావచ్చు, ఎస్సీ సబ్లాన్ నిధులు కావచ్చు, అనేక రకాల నిధులు దాదాపుగా 13-1400 కోట్ల రూపాయలతోటి ఈరోజు పనులు చేయడం వల్ల కరీంనగర్ నగరం యొక్క రూపురేఖలు మారిన పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. గతంలో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నుంచి గోదాముడికి రావాలంటే రోడ్డు చాలా నానా అవస్థలు పడే పరిస్థితి. అటువంటి రోడ్డును ఈరోజు బ్రహ్మాండ రోడ్ వేసుకున్నాము. గోదాం నుంచి బైపాస్ రోడ్ వరకు కూడా బ్రహ్మాండంగా రోడ్ వేసుకున్నాం. ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ భూమి పూజకు కరీంనగర్ నియోజకవర్గం నుంచి భారీగా తరలి రావాలని గద్దర్ గలం రాష్ట్ర ఉపాధ్యక్షులు, గద్దర్ విగ్రహ ప్రతిష్ఠ కమిటీ చైర్మన్ గజ్జల స్వామి పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో గద్దరు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి స్వరాష్ట్ర సాధనలో తాను ముఖ్య భూమిక పోషించారని గుర్తు చేశారు. గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే తనకు మనమిచ్చే గౌరవంగా భావించాలని కోరారు. ఈ విగ్రహం ఏర్పాటు విషయంలో కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఫీల్డ్లో ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులను ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సలహాదారులు కొరివి వేణుగోపాల్, పురేల రాములు, గజ్జల ఆనందరావు, గొర్రె రాజయ్య, రామస్వామి, మీసాల సాయిలు, గడ్డం నాగరాజు, మేడి అంజయ్య, కుక్క చంద్రమౌళి, బోగే పద్మ, ఆవారు లత, కొండ స్వరూప తదితరులు పాల్గొన్నారు. యుద్ధం నడుస్తుందా అంటే ఆ యుద్ధంలో గద్దరే ఉన్నాడనే విధంగా ఆయన గళాన్ని వినిపించడం అనేటువంటి జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలలో తిరిగి ఎమర్జెన్సీ కాలంలో ప్రచారాన్ని చేసి ప్రజలను మార్పు దిశగా ప్రయత్నం చేయడం అనేటువంటి జరిగింది. అదే రకంగా తర్వాత కాలంలో మరి తెలంగాణ ఉద్యమంలో తన వంతు బాధ్యత తీసుకొని మరి పెద్ద మొత్తంలో తెలంగాణ ఉద్యమాన్ని కదిలించడానికి కార్యరూపం చేసుకొని కాలుకు గజ్జగట్టి భుజం మీద పనిచేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మరి జనాలను సమీకరించి పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేసి మరి కార్యక్రమాన్ని విజయవంతమయ్యే వరకు కూడా కొనసాగింపు కార్యక్రమం జరిగింది. అదే రకంగా అంబేద్కరిజాన్ని ప్రచారం చేయడానికి, బహుజన ఉద్యమాలను ప్రేరేపణ చేయడానికి కూడా తన పాటని గలంగా పెట్టి మరి ఒక గలమే గద్దరు గలంగా మారి ఈరోజు ఉద్యమంగా నడుస్తున్నటువంటి సమయం ఇది. వారు మరి ఒక 3 ఉద్యమాలను ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. ఒకటి విప్లవోద్యమం, భూమి కోసం, భక్తి కోసం, మన దేశ విముక్తి కోసం, దున్నేవానికి భూమి అనేటువంటి ఆ ఉద్యమాన్ని ప్రభావితం చేసినటువంటి ప్రజా కళాకారుడు, ప్రజా గాయకుడు, పోయెట్, రైటర్ అండ్ సింగర్. అదేవిధంగా మరి కారంచేడు జరిగినప్పుడు దళిత పులులమ్మ కారంచేడు భూస్వాములతోని కలబడి నిలబడి పోరు చేశారని గలమెత్తి దళిత ఉద్యమాన్ని కూడా ఎంతో ప్రభావితం చేసినటువంటి ఒక మహామనిషి. తర్వాత కాలం లోపల తెలంగాణ రాష్ట్ర డిమాండు ఉద్యమం నడిచినప్పుడు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని పలు పాటలు గలమెత్తి తెలంగాణ ఉద్యమాన్ని ప్రభావితం చేసి యావత్ తెలంగాణ ప్రజానికాన్ని మొత్తం కూడా తెలంగాణ ఉద్యమకు నడిపినటువంటి మరి గద్దర్ గారు, వారి విగ్రహం కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసే కార్యక్రమానికి కరీంనగర్ ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని చెప్పి కోరుతూ, వీర జవాన్ సతీమణికి జాతీయ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ఆర్మీలో జవాన్గా పనిచేస్తూ 2023 మే 4న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. ఈ మేరకు భారత సైనిక దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న పూణేలో సైనాధికారులు అనిల్ కుమార్ కు సేనా మెడల్ గ్యాలంటరీ అవార్డు ప్రకటించగా ఈ సందర్భంగా అమర జవాన్ అనిల్ కుమార్ సతీమణి సౌజన్యకు సేనా మెడల్ అవార్డుతో పాటు సౌజన్యకు వీరనారి టైటిల్ అందజేశారు. ఆమె తన కుమారులతో పురస్కారాన్ని తీసుకున్న తర్వాత గురువారం సాయంత్రం స్వగ్రామానికి రాగా మండలం కేంద్రంలో ఆమెకు వాళ్ళ కుమారులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం మండల కేంద్రం నుంచి జాతీయ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వీర జవాన్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఆర్మీ చీఫ్ అందించిన మెడలను అనిల్ కుమార్ విగ్రహం వద్ద ఉంచి ఘన నివాళులు అర్పించారు. అనంతరం విగ్రహం వద్ద జాతీయ జెండాను ఎగురవేసి గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఆయన చిత్రపటం ఎదుట ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, జాతీయ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు దండు వినోద్, నాయకులు ఏనుగుల కనకయ్య, ఏనుగుల అనిల్, కౌడగని వెంకటేష్, బత్తిని మహేందర్, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మకు పూలు, గాజులు పెట్టి గాడిదపై ఊరేగించి హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దహనం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులను దూషించడం మానుకోవాలని, తన నోటి దురుసుతో సంచలన కొరకు మీడియాతో కనబడాలని తాపత్రయం మానుకోవాలని హెచ్చరించారు. ఇంకోసారి సీఎం జోలికి గాని మంత్రుల జోలికి కౌశిక్ రెడ్డి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డిని అడుగడుగునా అడ్డుకొని భౌతిక దాడులకు దిగాల్సి వస్తుందని చల్లూరి రాహుల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కమిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల కమిటీలు, కాంగ్రెస్ మహిళా నాయకురాలు, పట్టణ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద వ్యాన్, ఆటో యజమానులకు, డ్రైవర్లకు ట్రాఫిక్ సిఐ అనిల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం ట్రాఫిక్ ఏసీపీజీ నరసింహులు పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే అనర్థాలను వివరించారు. వాహనానికి సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు వాహనం వెంట ఉంచుకోవాలని సూచించారు. హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని కోరారు. ప్రమాదరహిత పెద్దపల్లిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మాసోత్సవాలు చేశారు. రోడ్డు భద్రత మాసోత్సవాలు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీఏ గారు చెప్పారు, 180,000 మంది చనిపోయారు 2024. పెరుగుతూ వస్తుంది అది. నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు అప్పుడు 125,000 ఉండే. దాదాపు 6-7 సంవత్సరాలలో దాదాపు 50-60,000 పెరిగారు. మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏది ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా యుద్ధంలో 50,000 మంది చనిపోయారు. దానికి ట్రిపుల్ 300 మన దగ్గర 180,400 దగ్గర. ఇందులో ముఖ్యంగా యువకులు ఎక్కువ చనిపోతారు. దేశ సంపద అది. మన కొడుకు మనకు ఇంటికి సంపద అయినా కాదా? ఆ బాబులు సంపద అయినా కాదా? మరి దేశ సంపదను ఎంత ఘోరంగా పోగొట్టుకుంటున్నాం మనం చిన్న నెగ్లిజెన్స్ వల్ల. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను లీవ్ లో ఉన్నప్పుడు గోదావరి కళ్ళకి ఇట్లా DCM వచ్చి అప్పుడే ఎర్లీ అవర్స్ పక్క కాపుకున్నట. ఆ గోదావరి కడ నుంచి హాలిడేస్కి వచ్చినప్పుడే కార్లో ఇద్దరు వస్తుండ్రు. జస్ట్ ఒక 5 minutes అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. వచ్చే DCM నుంచి గుర్తుకుంటే లారీకి ఒక DCM కోసం. అధికారంలో ఉంటే తుమ్మినా దగ్గినా మీడియాలో ప్రసారం అవుతుందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావుతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తుందనే నమ్మకం తనకు లేదని, దానికి సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్ కు ఉందా అని సవాల్ విసిరారు.
6 గ్యారంటీలు 420 హామీలు అమలుకు ఎంత డబ్బు అవుతుందో కాంగ్రెస్ చెప్పగలదా అని ప్రజలను తప్పుదవ పట్టించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. రాజకీయ మార్పులు చూస్తే తమకు ఆవేదన కలుగుతుందన్నారు. కేసీఆర్ అభివృద్ధి కోసం అప్పు చేస్తే ఇంకింత జ్ఞానం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. అవగాహన లేని అహంకారం గల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మాట్లాడితే ఏ ఒక్కదానికైనా సమాధానం చెప్పగలిగినారా? ప్రజలకు వివరించగలిగినారా? ఏదో రాయేసి వీళ్ళు మంచోడు కాదు, లేకపోతే ఆడోళ్ళ మీద మాట్లాడి, వీళ్ళ మీద మాట్లాడి, వాళ్ళ మీద మాట్లాడి. ఎందుకంటే పదవిలో ఉంటే, అధికారంలో ఉంటే ఏది మాట్లాడినా, తుమ్మినా, దగ్గినా ప్రసారం అవుతుంది. వాస్తవం కదా. ఇవాళ సరే ఆయన ఏం మాట్లాడినా వచ్చింది ఇది చేస్తాను. నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, గతంలో చేసే పనులకు ఇస్తారా లేదా అని అడిగినా, మీరు ఇచ్చిన హామీలకు ఎంత అవుతుంది అని చెప్పినా, మీరు ఇప్పుడు విజనరీ అప్రోచ్లో కాంగ్రెస్ ఇది చేస్తుంది అని చెప్తున్న నాయకులు ఇప్పుడు ఎంత అవుతుందో 1,15,000 కోట్లు అదనంగా అవుతుంది. మరి ఇవన్నీ చెప్పేటప్పుడు ఒకటే రోజులో మారిందా ఆర్థిక పరిస్థితి? ముఖ్యమంత్రి ఆయన ఎవరు ఇదే కదా, రేవంత్ రెడ్డి. ఆయన రాగానే మారిందా? ఇది ఉంటాయిదా? మరి ఏం తెలుసుకోకుండా నేను పని మాట్లాడిదా? ఓకే, అనుభవ రాహిత్యం మీరు నోట్ చేసుకోండి. అవగాహన రాహిత్యం, అనుభవ రాహిత్యం, అవగాహన లేని అహంకారం. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి పుస్కూరి రంగారావు అన్నారు. ఈ మేరకు రామగుండం లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోదావరి కని గంగానగర్లో జరిగిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు మాట్లాడుతూ, దేశంలో ప్రధానంగా రోడ్డు ప్రమాదాల ద్వారానే లక్షల సంఖ్యలో మరణాలు జరుగుతున్నాయని అన్నారు. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ వినియోగిస్తూ భారీ వాహనాలను నడపడం ద్వారానే భారీ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వీటిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయన్నారు. అనంతరం లారీ డ్రైవర్లు, ఓనర్లతో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్, ఎంవీఐ సంతోష్ రెడ్డి, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాము. ఎక్కడో ఒక దగ్గర సమావేశాలు చెప్పడం జరుగుతుంది. ఇదంతా తెలియదని కాదు, ప్రతి ఒక్కరికి ఇంతకుముందు ఏసీపీ గారు చెప్తే ఎవరు చేతులు ఎవరికి తెలియదు, రూల్స్ ఎవరికి తెలియదు. కానీ మనం ఎప్పటికప్పుడు రివైండ్ చేసుకుంటూ ఉంటాం. మనసులో ఉండాలి ఎప్పుడు మనం వెహికల్ తీసినాము అంటే ఈ రోడ్డు మనది కాదు, అందరిది. అందులో మనం వాడుకుంటున్నాం అంతే. అట్లాగే సార్ చెప్పినట్టు 1,75,000 మరణాలు అన్నారు కదా, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. 5 లక్షల యాక్సిడెంట్స్ 3 నిమిషాలకు ఒకళ్ళు చనిపోతున్నారు భారతదేశంలో. అయితే ఇందులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 75 to 80% చనిపోతున్నది యంగ్ ఏజ్ గ్రూప్. అంటే ఆ ఇంటికి వాళ్ళ కుటుంబానికి సంపాదించి పెట్టే ఏజ్. ఇప్పుడున్న సమాజంలో ఒకరు ఇద్దరు తప్ప ఇంట్లో అతని నుంచి జనాభా ఉండదు. ఆ మనిషి పోతే ఆ కుటుంబం ఎలా అవుతుంది అనేది ఊహించుకోవడానికే కష్టం. కాబట్టి అంటే దీన్ని సీరియస్ గా తీసుకోవాలనేది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు జరిపిన దాడిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఖండించారు. మానకొండూరు నియోజకవర్గంలో తిమ్మాపూర్ మండలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న తమ నాయకుడి ఇంటిపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. ఇలాంటి అరాచకాలు, బెదిరింపులకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ మోసాలను, అవినీతిని ఎండగడుతూనే ఉంటామని జీవి స్పష్టం చేశారు. చొప్పదండి శాసనసభ్యులు రవిశంకర్ గారు మొన్న తెలంగాణ ప్రభుత్వం తరఫున కరీంనగర్ జిల్లా మాజీ శాసనసభ్యులుగా నీళ్ల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తే దానికి జవాబు చెప్పలేని దుస్థితిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సత్యం ఎమ్మెల్యే గారు వారి అనుచరులతోటి నిన్న మా యొక్క మాజీ ఎమ్మెల్యే గారి ఇంటిపైకి
కాంగ్రెస్ గుండాలను, కాంగ్రెస్ కార్యకర్తలను, రౌడీ షీటర్లను పంపించి అటాక్ చేసే ప్రయత్నం చేసిండ్రు. నేను ఒకటే చెప్తున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీరు గుండాగిరి చేసినా, రౌడిజం చేసినా భయపడడానికి మీరు చెమట దద్దమలం కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు మీ తాతలు ముత్తాతలు లాంటి పార్టీ లీడర్ అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా రోషయ్య గారు, చంద్రబాబు నాయుడు లాంటి దిగిన వ్యక్తులు పోరాటం చేసినప్పుడు గడ్డ ఈ గడ్డ మేమంతా కూడా సిపాయిలాగా పనిచేసినాం కేసీఆర్ కింద. ఈ యొక్క పిచ్చి పిచ్చి దాడులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భయపడలేదు. మీరు ఒక్క దాడి చేస్తే మేము 100 దాడులు చేస్తాం, మీరు 100 దాడులు చేస్తే మేము 1000 దాడులు చేస్తాం, మీరు 1000 దాడులు చేస్తే మేము 10,000 దాడులు చేస్తాం. కబర్దారని చెప్పి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా లేస్తే మాత్రం మంచి కాదు. బెజ్జంకి మండలంలోని పోతారం, బెజ్జంకి గ్రామాలలో అంగన్వాడీ భవనాల నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమాన్ని మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిర్వహించారు. అలాగే చీలాపూరు, గుండారం, చీలాపూరుపల్లి గ్రామాలలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించడం జరిగింది. అనంతరం బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా క్షేత్రస్థాయిలో తాను సైతం పథకాలను అమలు చేస్తూ పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. తోటి మిత్రుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆ మిత్రుని 18వ బర్త్డేను మా అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానంతో పాటు పండ్లు అందించి వృద్ధుల మధ్య మిత్రుడు జంగటి సాయి కుమార్ జన్మదిన వేడుకలు తోటి మిత్రులు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన జంగటి సాయి కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి తోటి మిత్రులు గంభీరావుపేటలోని అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం కార్యక్రమం పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కీర్తిశేషులు జంగిటి సాయి కుమార్ 19వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మల్లు నర్సగౌడ్ మాట్లాడుతూ సాయి కుమార్ తల్లిదండ్రులకు మీకు మేమున్నామని, అన్ని విధాలుగా ఆదుకొని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కొడుకు లేని లోటు తీరుస్తామన్నారు. చిన్నతనంలో చేతికొచ్చిన కొడుకు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుని తండ్రి మాట్లాడుతూ తన కొడుకులాగా ఎవరూ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందకూడదని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సగౌడ్, మృతుని కుటుంబ సభ్యులు, తోటి మిత్రులు పాల్గొన్నారు. ఈరోజు మా అనాథ వృద్ధాశ్రమానికి వచ్చి వారి జన్మదినం 17 జనవరిని పురస్కరించుకొని ఈరోజు వారు వేడుక జరిపి వృద్ధులందరికీ కూడా భోజనాన్ని అందించి పనులని ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదాన్ని వారితో పాటు కీర్తిశేషులైనటువంటి వారి మిత్రుడు సాయి కుమార్కి భగవంతుడి ఆశీర్వాదం, ఆత్మకు శాంతి కలగాలని వారి ఈ కార్యక్రమం నిర్వర్తించారు. ఈ రోజుల్లో బ్రతికున్నటువంటి స్నేహానికి వెలగట్టేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి యువతరం, అవసరాలతోటి అనుబంధాలు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో ప్రాణం ఉన్నంత వరకు కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా మీ స్నేహాన్ని విడవమనేటువంటి ఉద్దేశంగా మిత్రులందరూ వారి స్నేహానికి ప్రతీకగా ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఆత్మకు శాంతి కలిగి దూరంగా ఉన్నా మనందరం కలిసి ఉన్నామనేటువంటి భరోసా కల్పిస్తూ వారికి వాళ్ళ ఏజ్ వాళ్ళకు కూడా జర కేర్ఫుల్ ఉండాలి, జాగ్రత్త ఉండాలి. హెల్మెట్ బండి మీద పోయేటప్పుడు కూడా హెల్మెట్ కానీ ఏది కానీ అలా జాగ్రత్త వాళ్ళు పాటించి తల్లిదండ్రులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందు జరగటానికి గురించి కూడా కొద్దిగా ఆలోచన చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు కోరారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో ఎంఆర్పీఎస్ నాయకులు సిరిసిల్ల శంకర్, సిరిసిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ నుంచి చేపట్టిన ప్రచార రథయాత్ర చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామంచ భరత్ హాజరయ్యారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడారు. కులాలకు, మతాలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్నారు. ఏబిసిడి వర్గీకరణను అమలు చేయాలన్నారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్, కళాకారుల జిల్లా అధ్యక్షులు
అంబాల ప్రభు, సిరిసిల్ల శంకర్, సిరిసిల్ల శ్రీనివాస్, బోయిని కొమరయ్య, ఖమ్మం కృష్ణ, గాజా సాగర్ తదితరులు ఉన్నారు. 2024 ఆగస్టు 1వ తేదీ అత్యున్నత న్యాయస్థానం ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి జనాభా దామాషా ప్రకారం మీరు ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి తీర్పునిస్తే ఈ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది సంపన్న మానవులు దానికి వ్యతిరేకంగా హైదరాబాద్లో సభలు సమావేశాలు పెట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం, ఈ తీర్పును రద్దు చేయాలని చెప్పి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ మీద విషం చిమ్ముతున్నటువంటి విషయాన్ని మనం కండారా చూసాము. దానికి నిరసనగా మేధావులు, సప్పండ వర్గాల ప్రజలు, అన్ని కుల సంఘాల నేతలు, అన్ని సామాజిక సాంస్కృతిక విప్లవ సంఘాల కళా నేతలు, అన్ని రాజకీయ పార్టీల సాంస్కృతిక విభాగాల నేతలు అందరూ కూడా గొల్ల కుర్మ డోల్దెబ్బ అయితేనేమి అన్ని కులాల వృత్తి కళాకారులంతా పాల్గొని హైదరాబాద్లో జరుగు 1000 భక్తులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ నెల 8వ తారీఖు నాడు కరీంనగర్ జిల్లా కేంద్రంగా మాదిగ కళామండలి రథయాత్ర ప్రారంభించుకొని సుమారుగా 5వ రోజుగా అల్గునూరు పట్టణ కేంద్రంలో మాదిగ ఉపకులాల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగ ఉపకులాలంతా కలిసి లక్షల డప్పులు మోగించడం కోసమే ఈ రథయాత్ర మాదిగ జాతిని చైతన్యం చేయడం కోసమే కొనసాగుతుంది. అందుకోసం మాదిగ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ సంకట డప్పు వేసుకొని మన హక్కులైన మన జాతికి రావాల్సిన వాటా కోసం ప్రతి ఒక్కరూ పోరాటంలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుకుంటూ 6.5 దశాబ్దాలుగా లక్షలాది మంది ఉన్నతికి బాటలు వేసిన చదువులమ్మ నిలయం అది. ఎంతో మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, కవులుగా, కళాకారులుగా, గొప్ప గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఘనత ఆ కాలేజీది. ఆ కాలేజీలో చదువుకోవాలన్నది ప్రతి విద్యార్థి కళ. సాధారణ విద్యార్థిగా చేరితే చాలు, విద్యార్థి నాయకులుగా, సమాజాన్ని జాగృతం చేసే కవులుగా, దేశానికి రక్షణగా నిలిచే సైనికులుగా, సమాజానికి సేవ చేసే క్రమశిక్షణ గల ఆదర్శవంతులుగా తీర్చిదిద్దబడి బయటకు వస్తారు. అదే కరీంనగర్ SRR డిగ్రీ కాలేజ్. అన్ని రంగాల్లో తన విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిపిన ఘనత ఈ కాలేజీది. ఇప్పుడు స్వయం ప్రతిపత్తి హోదాతో మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కోర్సులను అమలు చేస్తూ విద్యార్థులకు ఉపాధి మార్గాన్ని చూపిస్తూ సమాజానికి విద్యా కుసుమాలను అందిస్తున్న SRR కాలేజీపై స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ నడిబొడ్డున పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, సువిశాలమైన 26 ఎకరాల విస్తీర్ణంలో టీవీగా నిలబడిన ఈ భవనమే SRR కాలేజ్. డిగ్రీ, పీజీ చదువుకున్న ప్రతి వ్యక్తికి ఈ కాలేజీ తెలుసంటే అతిశయోక్తి కాదు. ఇందులో చదువుకోవాలన్నది ప్రతి విద్యార్థి కళ. ఇక్కడ తొలుత సాధారణ విద్యార్థులే ప్రవేశాలు పొందుతారు. చేరాక విద్యతో పాటు వికాసం, క్రీడలు, కళలు, NSS, NCC శిక్షణలో రాటుదేలి అన్ని విధాలుగా తీర్చిదిద్దబడి గొప్ప వ్యక్తులుగా బయటకొస్తారు. ఈ SRR కాలేజీ ఒక్క కరీంనగర్ జిల్లాకే కాకుండా ఉత్తర తెలంగాణలోని 10 జిల్లాలకు వరంగా నిలుస్తుంది. కవులు, కళాకారులు, నాయకులు, పోలీసులు, అధికారులు, ఉద్యోగులను సమాజానికి అందించిన ఈ కాలేజీ నాటి వైభవానికి, నేటి ఆధునికతకు వారధిగా నిలుస్తుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం పేరిట 1956లో ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ కాలేజీని ప్రారంభించారు. ఆ తర్వాత 1959లో అప్పటి సర్కార్ ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న కాలేజీని మాజీ ప్రధాని దివంగత PV నరసింహారావును గవర్నింగ్ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ కాలేజీగా మార్చింది. ఈ కాలేజీకి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ 1951, 1991 వరకు 4 దశాబ్దాల పాటు ప్రిన్సిపల్గా పనిచేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుల సర్వే దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ.
నగరవాసుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్న మేయర్ సునీల్ రావు. 1400 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేశామంటూ వెల్లడి. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అహంకార పాలన సాగుతోంది. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి చేస్తే సీఎం రేవంత్ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారంటూ ఎద్దేవా. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్.